హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇదైతే ఇంకా నాకు శుక్రవారం పూజ చేసుకుంటాను కదా, సంతోషమాత పూజ. ఇంకా ముందు రోజు అయితే డే రొటీన్ ఎలా ఉంటుందని షూట్ చేశాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఇంకా పూరీ చేశానండి ఆ రోజు. ఇంకా మా వారు వీక్ ఆఫ్ అయితే ఇంకా మార్నింగ్ పూరీ చేద్దాం, వంట కాస్త లేట్ అయినా పర్వాలేదని చెప్పి ఇంకా అక్కడైతే పూరీకి ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ కూడా. ఇంకా పూరీలు అయితే ఒత్తుకుంటున్నాను. కర్రీ వచ్చి బఠానీ ఉన్ని బంగాళదుంప కుర్మా చేశాను. ఇంకా పూరీలు అయితే ఇంకా పిండితో కాకుండా ఆయిల్తో ఒత్తుకున్నాను. పూరీలు కూడా పఫీగా చూసారు ఎంత బాగా వచ్చాయో. పూరీలు కూడా బాగా పొంగాయి. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పూరీ తిన్నామా. ఇంకా మధ్యాహ్నం మేము లంచ్ చేసేటప్పుడు అయితే ఇంకా 3 అయింది. ఇంకా 3 o'clock ఆ రోజు లంచ్ అయితే చేసాం. ఇంకా మార్నింగ్ ఆయిల్ ఫుడ్ కదా, ఇంకా పూరీ తిన్నాం హెవీగా అనిపించి మధ్యాహ్నం లంచ్ అయితే 3 o'clock చేసాం. ఇంకా ఇక్కడ పూరీలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. చూసారా, పూరీలు చేసిన చాలాసేపటి కూడా ఇంకా బాగానే ఉన్నాయి, ప్లఫీగా ఉన్నాయి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి పెట్టేశాను. ఇంకా తింటున్నారు. ఇంకా నోట్లో ఏది పెట్టిన వెంటనే ఇంకా కెమెరా ఆన్ చేశానంటే ఇద్దరు కూడా సూపర్ అండి, సింబల్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్ బట్టలు ఇవన్నీ ఉంటే ఇంకా వాష్ చేసేద్దామని చెప్పి మిషన్ అయితే వేసేసాను ఇక్కడ. ఇంకా పూజ ముందు రోజు అనుకున్నానండి, ఇంకా చాలా పని ఉంటుంది ఆ రోజంతా చేసేటప్పటికి సరిపోద్ది. ఇంకా ఒక పని తర్వాత ఒకటి ఇంక ఉంటూనే ఉంటాయి. ఇంకా మొత్తం అన్నీ వాష్ చేసేద్దామని చెప్పి ఇంక ఇంట్లో ఏం కూడా ఉంచకుండా అంతా బెడ్షీట్లు పిల్లో కవర్స్ ఇవన్నీ తీసి ఇంకా బట్టలు మొత్తం అన్నీ మిషన్ అయితే వేసేసాను. మిషన్ వేసిన తర్వాత ఇంకా బెడ్షీట్ ఇవన్నీ తీసేసాను కదా. ఇంకా ఇక్కడ బెడ్షీట్ అదంతా సర్దుదామని చెప్పి ఇంక ఇక్కడైతే బెడ్షీట్ వేసేస్తున్నాను. ఇంకా వేసినా సరే ఇంకా మా పిల్లలు వేసినట్టయితే ఉంచరు, ఒక 10 నిమిషాలు కూడా ఉంచరు. వేసినా వెంటనే ఇంకా ఎక్కిపోతారు, ఇంకా మొత్తం బెడ్షీట్ మొత్తం లాగేస్తారు. ఇంకెన్నిసార్లు చెప్పినా అంతే, ఇంకా లాస్ట్కి అయితే ఇంకా వదిలేయడమే. ఇంకా ఇక్కడ మొత్తం అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను. పిల్లో కవర్స్ బెడ్షీట్ అన్నీ వేసాక ఇంకా చాలా పని ఉంది. షెల్ఫ్లో కూడా బట్టలు ఎప్పటి నుంచో మడత పెడదాం అనుకుంటున్నాను. ఇంకా అవి కూడా పెట్టడం అవ్వట్లేదు. ఇంకా అవి కూడా షెల్ఫ్లన్నీ కొంచెం క్లీన్ చేసి అవి కూడా మడత పెట్టాలి. ఇంకా ఆ రోజే పెడదాం అనుకున్నాను కానీ ఇంకా ఇవన్నీ పనులన్నీ సరిపోయి ఇంకా ఆ రోజు అయితే మరి ఇంకా అవి ఏమీ ఇంకా క్లీన్ చేయలేదు. ఇంకా చూసుకుని అవి కూడా తీసి అవన్నీ నీట్గా ఎక్కడొకటి షెల్ఫ్లన్నీ క్లీన్ చేసి అందులో పేపర్స్ మార్చి ఇంకా బట్టలు కూడా నీట్గా మడత పెట్టి అవన్నీ ఇంక షెల్ఫ్లో అయితే పేర్చుకోవాలి. ఇంకా తర్వాత అవన్నీ పెట్టేసుకున్నాక బెడ్షీట్ అది పెట్టుకున్నాక వచ్చి ఇక్కడ స్టవ్ అయితే వంట అయిపోయింది. ఇంక స్టవ్ క్లీన్ చేద్దామని చెప్పి ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేస్తాను. లంచ్లోకి ఆ రోజు ఆనపకాయ పెసరపప్పు కర్రీ వండాను. ఇంకా రసం పెట్టాను. ఎంతమందికి ఆనపకాయ పెసరపప్పు కర్రీ తెలుసో కామెంట్ చేయండి. ఇంకా వంట అయిపోయిందని చెప్పి ఇంకా గ్యాస్ స్టవ్ అదంతా క్లీన్ చేసుకుంటే పని అయిపోద్దని చెప్పి ఇంకా ఇక్కడంతా నీట్గా అయితే ఆ కౌంటర్ టాప్ గ్యాస్ టైల్స్ మొత్తం అంతా నీట్గా వాష్ చేసుకుంటున్నాను ఇక్కడైతే. ఇంకా ఆ రోజు అయితే చాలా పని పడింది. ఇంకా ఒకటి తర్వాత ఒకటి ఇంకా ఒక్కొక్కటి చేసుకుంటే ఇంకా సాయంత్రం వరకు ఇంకా అలా సరిపోయి పనులు అయితే ఆ రోజు ఇంకా నీట్గా ఎక్కడిదక్కడ స్టవ్ అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అప్పటికే ఇంకా వంట పూర్తి అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటే వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ మొత్తం నీట్గా వాటర్ పెట్టి కడుగుదామంటే మాకు అవ్వదు. ఎందుకంటే ఆ కౌంటర్ టాప్కి ముందు ఇదిలా గచ్చులా ఏది ఉంటుంది కదా, అదేం లేదు. వాటర్ పోసామంటే ఇంకా మొత్తం అవి వచ్చి ఫ్లోర్ మీద పడిపోతాయి. అందుకని చెప్పి సోప్తో నీట్గా తోమిసి తర్వాత క్లాత్ అయితే తడిపేసి ఇచ్చేస్తాను. ఇంకా ఇక్కడైతే ఇంకా పూజ ఉందని చెప్పాను కదా. ఇంకా డోర్ కర్టెన్స్ డోర్ మ్యాట్స్ మంత్లీ క్లీనింగ్ చేసుకుందామని చెప్పి డోర్ మ్యాట్లు ఇవన్నీ డోర్ కర్టెన్స్ ఇవన్నీ అయితే వాష్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బట్టలన్నీ మిషన్ వేస్తాను. ఇంకా అవి అయితే చేతితో తడిపేద్దామని చెప్పి ఇవి అయితే ఇక్కడ ఇంకా తడిపేస్తున్నాను. అన్నీ తడిపేసిన తర్వాత ఇంకా 2 days నుంచి అంట్లన్నీ తోమినవన్నీ ఉండిపోయి ఇంకా టబ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా అవన్నీ ఇంకా ఇలా కాదని చెప్పి అంతా నీట్గా చేసి క్లాత్ అవన్నీ తీసి తుడిచిపెట్టుకుని ఇంక షెల్ఫ్లో ఎక్కడొక్కడైతే సర్దుకుంటున్నాను. ఇంకా సర్దుతానా మళ్ళీ ఎక్కడొక్కడే ఇంకా మామూలు మా పిల్లలు అవి తీసి ఇవి తీసి పెడుతుంటారు. ఇంకా ఎక్కడొక్కడే సర్దుకునేటప్పటికే సరిపోద్ది. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత పాప కూడా స్కూల్కి వెళ్ళిపోద్ది. ఇంకా కాస్త ఫ్రీ అవ్వచ్చు. ఇంకా ఎక్కడ పెట్టిన వస్తువు అయితే అక్కడ ఇద్దరు కూడా ఉంచరు. ఇంకా మా పిల్ల ఉందంటే చిన్నది, పాప ఉందంటే మరీ మామూలుగా కాదు. ఇంకా ఎక్కడ వస్తువు అక్కడ తీయడం తప్పించి పెట్టడం అయితే అస్సలు తెలియదు. ఏం కానీ చెప్పామంటే తిరిగి మనకే పని చెప్పుద్ది. ఇంక ఇక్కడైతే అలాగా షెల్ఫ్లో ఎక్కడొక్కడైతే గిన్నెలు అవన్నీ పేర్చేసుకున్నాను. మా కిచెన్లో బ్యాక్ సైడ్ ఓపెన్ అవ్వడం వల్ల బాల్కనీ ఉంది కదా, ఇంకా అది ఓపెన్ అవ్వడం వల్ల ఇంకా మొత్తం షెల్ఫ్ అయితే డస్ట్ పట్టేస్తాయి. వెంటనే క్లీన్ చేసిన డేకి ఈవినింగ్కి అయితే షెల్ఫ్లో పేపర్లో డస్ట్ పడిపోద్ది. ఇంకా డోర్ క్లోజ్ చేసామంటే సమ్మర్ కదా ఉండలేము, అలాగని చెప్పి డోర్ తీసుకుని ఉంటే ఇంకా డస్ట్ అయితే బాగా ఎక్కువ అయిపోద్ది. మరి తప్పదు, సమ్మర్ కాబట్టి ఇంకా అలా డోర్ తీసుకుని ఉండాల్సిందే. ఇంకా అందువల్ల డస్ట్ కూడా బాగా పట్టేస్తుంది. మరి తప్పదు, మరి క్లీన్ చేసుకుంటున్నాను 2 daysకి ఒకసారి. ఇలా అయితే ఇంక ఇక్కడ అలా అయితే సామాన్లన్నీ ఎక్కడొక్కడ సర్దుకున్న తర్వాత ఇంకా చాలా పని ఉంది.
వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా పాప కూడా చిన్నగా మాట్లాడింది వీడియోలో. ఆ వీడియో అయితే ఇంకా ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టాను. ఇంకా లాస్ట్ వరకు చూడండి, కనిపిస్తుంది పాప వీడియోలో అయితే మాట్లాడుద్ది. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికేమో బట్టలన్నీ ఆరిపోయి మేడపైన ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి అక్కడ మడత పెట్టి షెల్ఫ్లో అయితే పెట్టిద్దామని అన్నీ మడత పెట్టుకుంటున్నాను. దానికి మడత పెట్టుకున్న తర్వాత ఒకటి సర్దుకుంటే పని కూడా అయిపోద్ది. ఏ పని ఉన్నా లేకపోయినా ఇంకా బట్టలు మాత్రం ఏ రోజు ఆ రోజు ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. లేదా ఒకరోజు వదిలేమంటే ఇంకా అలా అయిపోద్ది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఏ రోజు బట్టలు ఆ రోజు మాత్రం మడత పెట్టుకుంటాను. ఏ పని చేసినా చేయకపోయినా బట్టలు మాత్రం ఏ రోజు ఆ రోజు ఫోల్డ్ చేసి అయితే షెల్ఫ్లో పెట్టుకుంటాను. ఇంకా మిషన్ వేసిన రోజు ఉండవులేండి. ఇంకా మిషన్ వేసానంటే ఆ రోజు బట్టలన్నీ ఒకటి షెల్ఫ్లో ఆ రోజే సర్దుకుంటాను. ఇంకా ముందు రోజే ఇంకా అన్నీ క్లీన్ చేసుకుని మోపై పెట్టుకొని ఇంకా ముగ్గులు అవన్నీ కూడా ఇంకా ముందు రోజే పెట్టుకుంటాను. మార్నింగ్ లేసి అంతా క్లీన్ చేసుకొని పిల్లలతో ఇంకా హడావిడి అయిపోద్దని చెప్పి ఇంకా పూజ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు ముందు రోజు అన్నీ చేసుకుంటాను చెప్పి ముందు రోజే ఇంకా మాప్ పెట్టుకొని బయటన అన్నీ ద్వారబంధాలకి అవన్నీ ముగ్గులు అన్నీ బొట్లన్నీ పెట్టుకుంటాను ముందు రోజు నైటే. ఇంకా అలా పెట్టకూడదు అంటారు కానీ మరి నాకు వేరే ఆప్షన్ లేదు, పిల్లలతో మార్నింగ్ అవ్వదని చెప్పి ఇంకా అంతా నైటే రెడీ చేసుకుంటాను. మార్నింగ్ లేచి అలాగా దీపం పెట్టి పూజ చేసుకుంటాను. అలా అయ్యేటట్టు అయితే ముందు రోజు అన్నీ అరేంజ్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ ఇంకా అలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇంకా ఈ క్లిప్ తర్వాత ఇంకా నెక్స్ట్ క్లిప్లోనే పాప మాట్లాడుద్ది. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. తనైతే బయట బాగానే మాట్లాడుద్ది. ఇంకా వీడియోలో మాట్లాడనేటప్పటికైతే ఇంకా కొంచెము షై ఫీల్ అయింది. మాట్లాడంటే అలా కాస్త బ్రతిమలాడితే అప్పుడు వీడియోలోకి వచ్చి మాట్లాడిందండి. తనైతే ఇంకా నెక్స్ట్ క్లిప్ అదే వస్తుంది, లాస్ట్ వరకు చూడండి. మీకు అర్థం అవ్వకపోయినా కాస్త అడ్జస్ట్ అవ్వండి. తనైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోమని చెప్తుంది. తనైతే ఇంకా వీడియోలో వచ్చేది ఇంకా మీకు అర్థమవుతుందో లేదని చెప్పి ఇంక ముందే నేను చెప్పేస్తున్నాను. అందుకని చెప్పి ఇక్కడైతే నెక్స్ట్ క్లిప్ అదే వస్తుంది, అలా చూడండి. ఇంకా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. ఇంకా ఈవినింగ్ అయితే ఇంక అన్నీ ఒకటి పనులన్నీ అయిపోయినాక బట్టలు అవన్నీ మడతపెట్టి షెల్ఫ్లో అవన్నీ ఒకటి పేర్చుకున్న తర్వాత ఈవినింగ్ అయితే అంతా మాప్ పెట్టుకుంటున్నాను. ముందు రోజుకైతే ఇంకన్నీ క్లియర్ చేసుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే కాస్త లేట్ అయినా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టి పూజ చేసుకోవచ్చు. అందుకని చెప్పి ముందు రోజు అన్నీ చేసుకుంటాను. ఇక్కడ మాప్ పెట్టుకునేటప్పుడు వాటర్లో రాళ్ళు పున్ను పసుపు వేసుకొని మాప్ పెట్టుకుంటే బాగుంటుందండి, కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంకా మాప్ పెట్టుకున్న తర్వాత బయటన ముగ్గులు అవన్నీ ఇంకా నైటే పెట్టుకున్నాను, అంతేనండి. ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.